కాదు. ఓకే సరే, హిందీ భక్తి పవన్ కళ్యాణ్ చాలా ఈరోజు ఏదో రాజభాష దినోత్సవం దాంట్లో ఆయన మాట్లాడుతున్నాడు, గుడ్డిగా హిందీని వ్యతిరేకించడం చాలా తప్పు అని. అసలు ఎవరైనా ఎందుకు దేన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తారండి? ప్రతిదానికి ఒక కొత్త రాజ్యాంగ రీత్యా అది 352 అధికరణాలు అధికార భాష గురించి చెప్తున్నాయి. హిందీ మన అధికార భాష, దేవనాగరి లిపిలో ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లీష్ కూడా కొనసాగుతుంది అని ఉంది ఈ రాజ్యాంగంలో. అప్పుడు హిందీయే అధికార భాష అయినట్టు, ఇంకా హిందీని ఒప్పుకోకపోతే అది గుడిగా వ్యతిరేకించినట్టు. ఎందుకు అమిత్ షా కూడా హిందీలో ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆయన ఒక అడుగు వెనక్కేసి మేమేమి హిందీని రుద్దాలనుకోవడం లేదు అని చెప్పాడు అమిత్ షా. అమిత్ షాను కూడా మించిపోయి ఎందుకు ఇంత హిందీ భజన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అర్థం కాదు. ఇంకోవైపున ఆయన తమిళనాడుకి వెళ్తున్నారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం, స్టాలిన్ ఈ మధ్య కూడా చర్య తీసుకోవటం ఇటువంటిది కూడా జరిగింది. అంటే బహుశా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఎక్కువ స్పందిస్తున్నారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి చోట్ల అంత పెద్ద సమస్యగా లేదు ఇది. ఇంకోవైపున మీరు చూస్తే అమిత్ షానే ఆ మాట అన్నారు. ఏమన్నారంటే హిందీ నా మాతృభాష కూడా కాదన్న, నేను గుజరాతీని, నేను హిందీ నా మాతృభాష కూడా కాదు, అయినా కానీ జాతీయ దృష్టిలో హిందీ నేర్చుకోవడం గురించి నేను చెప్తున్నాను, అంతేగాని హిందీని ఎవరి మీద రుద్దామని ఆర్ఎస్ఎస్ కూడా తీర్మానం చేసింది. ఆర్ఎస్ఎస్ కూడా భారతదేశంలోని 22 జాతీయ భాషలు సమానమే, వాటిలో ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదని, తక్కువ కాదు ఎక్కువ కాదు అంటూనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానంలో హిందీకి పెద్ద పీట వేసే పెద్ద ప్రయత్నం కేంద్రం చేస్తుంది, రుద్దుతూ ఉంది అనే ఒక బలమైన అభిప్రాయం హిందీయేతర రాష్ట్రాల్లో ఉంది. హిందీయేతర రాష్ట్రాలన్నీ దక్షిణాది కూడా కాదు. నేను అంటున్నట్టుగా మోదీ, అమిత్ షాల గుజరాత్ కూడా హిందీ రాష్ట్రం కాదు, తమిళనాడు కూడా కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు ఈరోజు అంత స్థాయిలో ఆయన హిందీ 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 అని చెప్తున్నారు? హిందీ మాట్లాడిన వాళ్ళంతా రాజ్యాంగ మీద వ్యతిరేకమైనట్టు. ఇంకొకటి అర్థం లేని పోలికలు, అంటే కొంచెం తీవ్రంగా చెప్పాల్సి వస్తుంది. ఏమని, మీ సినిమాలన్నీ హిందీలో మీరు తీసుకోవడం లేదా? మీరు హిందీలో సినిమా ఆయనకే తెలియాలి చాలా ఎక్కువగా, హిందీలో మీరు తీసుకోవచ్చు ఆ సినిమాలు అని ఒక సవాలు. ఇంకోటి వ్యాపారాలు వీటన్నిటికీ హిందీ నేర్చుకుంటారు కానీ దేశం కోసం నేర్చుకోరని. నా దేశం కోసం నా మాతృభాషలో నేను మనది భారతదేశం అమ్మ, మనది భారత భూమి తల్లి అని నేను తెలుగులో చెప్పుకోలేనా? ఆయనే అన్నట్టుగా జాతీయ గీతమే వంగ భాషలో, బెంగాలీ భాషలో ఉంది కదా. ఏమైంది ఈ హిందీ హిందుత్వ, ఇది స్లోగన్ వాస్తవానికి బీజేపీకి సంబంధించి, హిందీ హిందుత్వ. సో ఎప్పుడైతే అయినా హిందుత్వ అన్నది చాలా ఎక్కువైపోయిందో అది హిందీకి దారితీస్తూ ఉంది. అందుకని ఇంత విపరీతంగా మాట్లాడడం. సినిమాల గురించి అంటారా, కొంతకాలం కిందట సినిమా రంగంలో ఈ చర్చ వచ్చింది. వస్తే ఈయన ఎవరు, ఒక అజయ్ దేవ్గన్ ప్రముఖ నటుడు కదా, హిందీ సినిమాలు చూస్తారు కానీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తారని ఏదో కామెంట్ చేస్తే కచ్చా సుదీప్, ఈగ ఫేమ్ సుదీప్ ఆయనకు కర్ణాటక నుంచి ఆయన జవాబు చెప్పాడు. సార్ నేను హిందీ నేర్చుకున్నాను, హిందీ సినిమాలో నటిస్తాను, కానీ నా కన్నడ భాష నాకు గొప్పది, నేను హిందీ భాషను నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ దాంట్లోనే చదువుకో, దాంట్లోనే మాట్లాడుతుంటే నాకేమో అవసరం సార్, అంతేగాని నాకు హిందీ అంటే ఏం వ్యతిరేకం లేదన్నాడు. అనగానే అక్కడి నుంచి అజయ్ దేవ్గన్ మీరు నాకు క్లారిఫై చేశారు, ధన్యవాదాలు, మనందరం భారతమాత బిడ్డలం అన్నాడు. దట్ షుడ్ బి ది స్పిరిట్. కానీ హిందీని వ్యతిరేకించే గుడ్డిగా ఎవరు దేనికి గుడ్డిగా వ్యతిరేకించడం, దానికి ఒక బేస్, ఒకటి జీవిత అవసరాలన్నా ఉండాలి, లేకపోతే కొంతమంది చెప్పిన విద్వేష ప్రచారమైనా అయి ఉండాలి. కాబట్టి మతపరమైన విద్వేషాలు, ప్రాంతీయపరమైన అంశాలు మనం చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ మాట వింటే కూడా ఆయన ఇలా మాట్లాడరు. భారతదేశంలో భాషలు 22 సమానమే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అవి కూడా ఉన్నాయి నా దగ్గర క్లిప్పింగ్స్. కాబట్టి ఐ థింక్ నేను ఇంకా కూడా చాలాసార్లు దెప్పి పొడిచినట్టుగా ఉంటుందని కానీ చెప్పడం లేదు, కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో చంద్రబాబుతో విడగొట్టుకున్నప్పుడు హిందీలో మాట్లాడి అరుణ్ జైట్లీజీ, వెంకయ్యజీ అని కాకినాడ నుంచి హిందీలో ఎందుకు మాట్లాడారు సార్ మీరు? ఉదాహరణకు చెప్పాలంటే కొంచెం అపహాస్యం, సెటైర్ లేదా దాంట్లో? మీరు సెటైర్ కోసం అప్పుడు హిందీ వాడారు, ఇప్పుడేమో దేశభక్తి కోసం వాడుతున్నారు. సో ఈ సనాతనము సేమ్ ఇంకా అదే ఫార్ములా, హిందుత్వ ఫార్ములాలోకి మీరు వెళ్ళిపోతే ఇది జాతీయోద్యమం నాటి నుంచి ఉన్న సమస్య. శ్రీపాద సుబ్రహ్మణ్య
శాస్త్రి అని ఆయన గొప్ప రచయిత. ఆయన అప్పటికే హిందీ గురించి రాశారు. దక్షిణ భారతంలో 1937 నుంచి ఈ సమస్య ఉంది. రాజ్యాంగ నిర్మాతలు ఆ తర్వాత దేశ నాయకులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఇప్పుడు మరింత దేశ సమైక్యత సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు హిందీని ఏదో బలవంతంగా రుద్దాలి అన్న పద్ధతిలో మాట్లాడడం మటుకు సరికాదు. అది మరి ముఖ్యంగా దక్షిణ భారతాన్ని దక్షిణాది మోడీని అవ్వాలి అయ్యాను అనుకుంటున్న వాళ్ళకి అసలే అది రివర్స్ అవుతుంది.